ఎవరా పిల్ల? ఏ పిల్ల? అదే నీతో తిరుగుతోందే జుబ్బాలు తడుక్కునే పిల్ల. అది జబ్బు పిల్ల. వైద్యం కోసం తీసుకొచ్చాం. నిజం చెప్పరా అబద్ధం పడితే 4 సీరెత్తను. ఒట్టండి, దాన్ని అప్పుడే పంపించేశాం. డాక్టర్లు నయం కాదని చెప్పేశారు. వెంటనే పంపించేశాం. నా కెమెరా మీద ఒట్టండి, అప్పుడే పంపించేశాం. చేపలు పట్టిన చాలా మా తల్లి పద. నువ్వు పట్టుకోమ్మా, చేపలు పట్టుకో. నువ్వు పదరా. రే ఏమిట్రా హడావిడి, ఏమైంది? ఏంటంటే బాబు, వేటగాళ్ళు పసిగట్టేశారు. చిలకని ఎత్తుకు పెట్టేట్టున్నారు. ఆ కానగాడు మనుషులు బజార్లో నన్ను ఆపి నందిని గురించి అడిగారు. బొకాయించి తప్పించుకొచ్చేసాను. అందుకే చెప్పాను, దక్కినంత వరకు చాలు, అప్పచెప్పేద్దామని. నువ్వే లక్షలు కోట్లను ఊరేగా. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. మన పెట్టుబడి గిట్టంది ఎలా వదులుతాం? విలువైన వాటిని బ్లాక్ లో దాచుకోవాలి కానీ బట్టబయలు చేయకూడదు. నందిని ఎక్కడైనా అండర్ గ్రౌండ్ లో దాచేద్దాం. దాంతో పాటు నువ్వు ఉండు, రేటు పెరిగాక బయట తీసుకొద్దాం. ఏమిటి ఆ పిచ్చి దాంతో నేను ఒంటరిగా ఉండి నీ రేటు పెంచాలా? నువ్వు బయట బలాదూరు తిరుగులు తిరుగుతావా? నీకు మాత్రం పనే ఉంది బావా. డొక్కు ట్యాక్సీ దోళమేగా, అది అక్కడి నుంచి కూడా తోలొచ్చు. నువ్వు పద. రే నందిని, త్వరగా వచ్చాయి. ఒక చేప 2 తాబేళ్లు పట్టుకొస్తానే. 2 నీటి ఏనుగులు కూడా పట్టరామ్మా. అలాగే. మనం మొట్టమొదట ఆ పిల్ల షేపులు మార్చాలి. పోలికలు దొరకకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పు. ఓ పని చేస్తే, తల కట్ చేస్తే. జోక్ లేకరా, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే. నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను. తల కట్ చేయమంటే గొంతు కట్ చేయమని కాదు. జుట్టు కట్ చేసి కళ్ళద్దాలు కూడా తగిలిస్తే పోలిక దొరకదుగా. ఏమంటావు? ఆహా, ఏం బుర్రబావ అనేది. అలాగే ఒక మీసం కూడా పెట్టేస్తే. అలాగే ఓ గడ్డం పెట్టి లుంగి కట్టి ఖాన్గాడికి అసిస్టెంట్కి పంపిస్తే. వా వా వా, బ్రహ్మాండం. కొట్టానంటే చెప్పింది చాలు. అర్జెంటుగా వెళ్ళి జుట్టు బాగా కట్ చేసేవాడిని ఒకటి పిలుచుకురా. అలాగే కళ్ళద్దాలు కూడా తీసుకురావాలి. మళ్ళీ ఆ పనికి బార్బర్ ఎందుకు బావా? నేను లేనా? ఈ పని లేనప్పుడు అప్పుడప్పుడు కాలువ గట్టు మీద ఆ పని కూడా చేస్తుంటా. కాలువ గట్టు పనులకు నువ్వు ఓకే, ఇది కాస్ట్లీ పనిగా. ఎవరైనా నిజం బార్బర్ని పిలుచుకురా. ఒట్టేసి చెప్తున్నాను, దీన్ని వదిలిపెట్టేటప్పుడు ఉత్తినే వదిలిపెట్టను. 4 తగిలించి మరీ వదిలిపెడతాను. ఓ మనిషిని పిలుచుకురావడానికి. మీ మామ. చంద్రపుట్టల చీఫ్ మినిస్టర్. అయ్యో, చెప్పేది అందంగా ఉంటుంది. కొంచెం కొంచెం కాస్త తగ్గిస్తారంతే. గుండు కాదు, బాబ్ బాబ్ బాబ్. నీ తర్వాత నేను కూడా చేయించుకుంటాను. తల్లే, నాకు అచ్చలు పెడితే చల్లగా ఉంటుంది. తల్లే తల్లే, ఇదేనా మా మొదట అడగరా? తల్లే కంటపిగిన పరాలు. బాబు తొందరగా. ఇదంతా నీ మంచికేనమ్మా, అర్థం చేసుకో. నాకు ఇష్టం లేదు. ఆనవాళ్ళు తెలియకుండా చేపలు మారిపోవాలి. మొత్తం గెటప్పే మారిపోవాలి. చేయించుకుంటాను తల్లా, షాపులు వేసుకుంటాను తల్లా. అయిపోయింది తల్లా, 2 నిమిషాలు ఓపిక పట్టు. మా అమ్మగారి ఫుల్ చేంజ్. ఆడకూడదు. ఐస్ క్రీమ్ చీచీ. ఇక్కడ బూచోడున్నాడు, అందుకని మనం ఇంకొక ఇంటికి వెళ్ళిపోదామమ్మా. లేమ్మా. సరేనమ్మా.
ఇలాంటి బొమ్మలు ఈ ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయమ్మా. నీకు లాలీపాప్లు ఐస్ క్రీమ్లు అన్ని తీస్తాగా. మరి కొండముచ్చు కొండముచ్చు నేనున్నానుగా. పావురాయిలు మనకన్నా ముందే వచ్చేసి ఇటు షబ్బా, ఇల్లు చాలా బాగుంది కదరా. ఇవాళ నుంచి మీరిద్దరూ ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. వెచ్చాల మొత్తం 750 రూపాయలు 80 పైసలు అద్దె తప్ప. సరేగానే ఇట్రా. ఏంట్రా? ఆరా ఒరేయ్, ఒకప్పుడు నేను అమ్మాయిని ఉంచమన్నా నువ్వు పంపించేమన్నావు. ఇప్పుడు పేపర్లో ఫోటో పడిన దగ్గర నుంచి నేను పంపించేమన్నా రేటు పెరుగుతుందని నువ్వే ఉంచమంటున్నావు. ఓకే, ఈ వ్యాపారంలో మన లావాదేవీలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోవాలి. మన ఇద్దరి మధ్య లావాదేవీలు కావాలా బావా? కావాలి బావా, కావాలి. నా మీద నీకు నమ్మకం లేదా బావా? ఈ ప్రపంచంలో నేను నమ్మనోడు ఎవడన్నా ఒకడు ఉన్నాడంటే అది నువ్వేరా. అలాగే మనం ఎలా అనుకుంటే అలాగలాగే. అలాగలాగే అనుకోవాలంటే ఎలాగా? అలాగలాగంటే ఎలా? ఈ గొడవలని వద్దుగానే అంకెల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ విషయంలో 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, నీకెంత నాకెంత? నీకు 40, నాకు 60. బయట కర్ర పెత్తనాలు చేస్తూ తిరిగినందుకు 60%, ఇక్కడ పిచ్చి దాంతో లబోదిబో నేగినందుకు 40%. అంతేగా మరి. సరే, ఓ పని చేయి. బయట కర్ర పెత్తనాలు చేస్తూ నేను 60% తీసుకుంటాను, ఇక్కడ పిచ్చి దాంతో వేగి నువ్వు 40% తీసుకో. ఇది చాలా అన్యాయం బావా. ఇన్నాళ్ళు నా పెట్టుబడి. ఏమిట్రా నీ పెట్టుబడి? ఆ పిచ్చి దాన్ని తీసుకొచ్చి నేనే కదరా బేవర్సు. చూడు, ఈ 40-60కి నువ్వు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని నేను ఒక్కడిని అప్పగించేసి మొత్తం డబ్బు నేనే కొట్టేస్తాను, సరేనా? దీన్ని మిత్రద్రోహం అంటారు తెలుసా? కాదు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. బాగా అన్నారు. 50-50 ఇవరా? వీల్లేదు. 5,000 ఎక్స్ట్రా ఇవరా? కుదరదు. కోయోళ్ళు అడుగుతున్నాను. 500 ఇవరా? చిచి, 50 రూపాయలు. 5 రూపాయలు. ఆ న్యూస్ పడిన పేపర్ నీకు తీసుకొచ్చి ఇచ్చానే, ఆ పేపర్ ఖర్చు ఎవరా? ఒరేయ్, నేను అసందుకు గానీ మంచో చెడు మొత్తం నేనే భరిస్తాను, నాకు వదిలే. వద్దులేరా బాబు, నా అదృష్టం ఏదో నేనే చూసుకుంటాను. శ్రమకు ఫలితం లేదురా. అడుక్కున్నాను రా, 5 రూపాయలు ఇవ్వలేవు. ఒరే బాబు, నీ ఫోటో తీసి పేపర్లో వేయాలరా. నమస్తే. పైన 7 కొండల వాడున్నాడు రా, మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఏ కొండముచ్చు, ఏంటి అలా అరుస్తున్నావు? తోకాలిందా? కాలింది. పిచ్చి. ఇదేంటి? పౌడర్ డబ్బా కాదు, టెలిఫోన్. టెలిఫోన్. ఇదేంటి? కత్తి. ఛీ, ఏం తెలీదు. మౌత్ ఆర్గన్. మౌత్ ఆర్గన్. ఇదేమిటి? గరిటి. ఛ, అది కూడా తెలీదు. రాసుకునే పెన్ను. వీడెవడు? మనిషి. పశువు. ఇది మాత్రం నిజంగా నిజం, లేకపోతే నిన్నెందుకు మేపుతాం? అలికడైతే గంట కొట్టడమేనా? ఎప్పుడు పడితే అప్పుడు గంట కొట్టకూడదు. నాకు కావలసి వచ్చినప్పుడే గంట కొట్టవాలి. టింగమని కొట్టవాలి. ఖంగమని కొట్టినా మోగడానికి బదులు మొత్తం పగిలిపోవును. నాకు వైబ్రేషన్స్ వచ్చును. ఓకే? దిగండి దిగండి దిగండి. టైం అయిపోతుంది, రండి రండి. మన సాయంత్రం దాకా పూలు కోసుకుందావే. తుమ్మితే తగ్గితే గంట కొడతావు, నువ్వెక్కడ వాడా? ఇప్పుడే స్కూల్ మొదలైంది. గంట కొడితే పిల్లలందరూ బయటకు వచ్చేస్తారు, చదువు చెడిపోద్ది. లోపల క్లాసులు మొదలైతే ఇంకా పిల్లలేసి కూర్చున్నావేటి? లోపల పంపించు. పెంటాలేమయ్యా, మేము చెప్తాం పాఠాలు. ABCDF సూరముఖపుల టప్పు. ఇది ఎక్కడ తగిలిందిరా బాబు? BLL బెల్ అంటే గంట. చూడండి పిల్లలు, నాకన్నిట్లకంటే ముఖ్యమైనది టైం. గంట కొట్టగానే మీరందరూ లోపలికి రావాలి. గంట కొట్టిన తర్వాతే మీరందరూ బయటికి వెళ్ళవాలి. గంట విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ టీచర్. బ్యాడ్ మార్నింగ్. ఎందుకు లేటుగా వచ్చావు? క్లాసుకు లేటుగా వస్తే నేను ఊరుకోనని తెలుసుగా. చేయబట్టు. చిన్న పిల్లలు కొడతావా? చేతులు వచ్చాయి నీకు?
మేడం ఏంటి మేడం ఏమైంది? ఏ మ్యాన్ ఎవరి అమ్మాయి? రౌడీతనము చేయడానికి ఇది మీ మురుగువాడే కాదు, స్కూల్. ఏమనుకోకండి మేడం, ఆ అమ్మాయికి పిచ్చి. ఓ మై గాడ్, ఇంకా నయ్యం మీద పడి కరవలేదు. దేవుడు మేలు చేశాడు. ఈ రోజు నుంచి నువ్వు గాని నీ టాక్సీ గాని కాంపౌండ్ లోపల కనిపించిందో పోలీస్ రిపోర్ట్ ఇస్తా. యు గెట్ అవుట్. అది కాదు మేడం. నిన్ను ఏంటో బొండు తెల్లారొస్తుంది పిచ్చి పిచ్చిగా. దానికి ఏమన్నా దెయ్యం పట్టిందా? హే బాగుంది, రాజాలా ఉన్నావు. కిచికిచి చంపేస్తాను. కారెక్కు కారెక్కు కూర్చో. నువ్వంటే నాకు ఆశయం. దిగు దిగు. వదలు. వదలరా. పర్మనెంట్ గా వస్తున్న స్కూల్ బేరాన్ని చెడగొట్టావు కదే రాక్షసి. నన్ను కొట్టడానికి నువ్వెవడ్రా రాక్షస? కొట్టడం కాదు, తలా మొండం వేరు చేసి చెరోపకి విసిరేస్తాను. పుస్కు పుస్కు. నువ్వు విసిరేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? చూడు, ఇంట్లో ఒంటరిగా ఉంటావని నేను నాతో స్కూల్కి తీసుకెళ్ళాను. చూడు, నన్ను చంప పగలు కొట్టుకోవాలి. చంప పగలు కొట్టుకోవాలి. నన్ను కొట్టాటు ఉండి నీ పని చెప్తా. చూడు, నువ్వు నీ బంధువులు నీ సామాన్లు ఏది ఏది ఇక్కడ ఉండడానికి వెళ్ళేది. పో బయటికి. నన్ను కొడతావు? నా డబ్బు కొట్టేసి నన్ను కొట్టేసి నా జుట్టు కొట్టేసి పైగా నన్ను బయటికి పొమ్మంటావా? పోరా, ఈ ఊరు జనానందరినీ పోగేసి చెప్తాను. పోరా. చెప్పవే, ఎవరికి చెప్తావు చెప్పు. వాళ్ళేనా తల తీసి మొలేస్తారా? చెప్పా, చంపేస్తాను నిన్ను. ఇక్కడ ఉండడానికి వెళ్ళేది. ఎక్కడికైనా పోయి సావు. ఊళ్ళో ఎవడు న్యూస్ పేపర్ చదవడానికి వీల్లేదు. తెలుగు, ఇంగ్లీష్, తమిళం అన్ని పేపర్లు ఇచ్చాయి. ఇగో నీ డబ్బులు తీసుకో. పేపర్లన్నీ నువ్వే కొనేస్తే మిగతా కస్టమర్లు చదవక్కర్లేదా? ఎవరు చదవకూడదనే కొంటున్నానయ్యా. అసలు పేపర్లో పడే అన్ని పాడు వార్తలే. అంతగా కావాలంటే పార్కులోకి వెళ్ళి బఠానీలు తింటూ రేడియోలో వార్తలేను మనం. ఏంది వయా, ఉన్న పేపర్లన్నీ నువ్వే కొంటే మేము చదవడానికి పేపర్లు ఉండాలనా లేదా? నేను అనుకున్నది జరిగే వరకు ఈ తిరుపతిలో ఎవడు పేపర్ కొనడానికి వీలేదు, చదవడానికి వీలేదు. తీసుకో. గోవిందా గోవిందా. నందిని 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 ఆగరా. ఎత్తా. అది కనపడిందా? ఎవర్రా? నందినిరా, పొద్దు నుంచి కనపడడం లేదు. కనపడడం లేదా? ఎక్కడికి వెళ్ళిందిరా? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? ఛే, దాన్ని వదిలేసి నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నారా? ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగిస్తే ఇదే నువ్వు చేసేదే. దాని గురించి ఊళ్ళో వాళ్ళు ఎవరు తెలుసుకోకూడదని వారం రోజుల నుంచి ఊళ్ళో ఉన్న పేపర్లన్నీ నేనే కొంటున్నాను కదరా. ఎన్ని కేజీలు చికెన్ పెట్టాను, ఎన్ని టన్నులు బిర్యానీ పెట్టాను. దానికోసం నా నోరు కట్టుకుని మెక్డోల్ మానేసి ప్యాకెట్లోకి వచ్చాను కదరా. కొంపదీసి వాళ్ళకి దొరికిపోయిందేమో, చంపేసిరేమో. కొట్టానంటే ఏదో నోరు పెట్టుకుని ఇష్టం వచ్చాడు మాట్లాడదు. చూడు, నువ్వు అట్టేళ్ళెత్తుకు, నేను వెళ్తాను. నందిని 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 నందిని. ఏడుకొండలవాడ, ఆ అమ్మాయికి ఏ ఆపద రాకుండా చూడు స్వామి. అమాయకురాలు, నిజంగా పిచ్చిపిల్ల. ఆ అమ్మాయి నాకు కనపడకపోయినా పర్లేదు, ఎక్కడో చోట సుఖంగా ప్రాణాలతో ఉందని తెలిస్తే చాలు. కాలినడక నీ కొండకొచ్చి నీ దర్శనం చేసుకుంటాను స్వామి. అలాగే భక్త, గుండు కూడా కొట్టించుకో. ఏడవకు భక్త, ఈ అటక మీదే ఉన్నాను. ఏమే బావురు పిల్లి, అటకెక్కావా? నీ కోసం తిరుపతి వీధులని తిరిగాను కదే. నిన్నెవరు తిరగమన్నారా భజు గోవిందో? నేనంటే ఇష్టం కాబట్టి తిరిగావు పిచ్చోడా. ఇష్టం ఇష్టంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఇక్కడ. దిగో. అయితే నిచ్చెన పట్రా, దిగుతా. మరి ఎక్కడ ఎలా ఎక్కావు? దొడ్డి తలుపులు విరక్కొట్టి నిచ్చెనతో అటకెక్కా. ఎక్కి నిచ్చెనకో కిక్కిచ్చా, పడిపోయింది. దాన్ని బతిమాలి పట్టుకురారా నా డ్రైవర్ రాముడు. వానర జన్మ అని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. సరే దూకు, పట్టుకుంటాను. నిజంగా పట్టుకుంటావా?
పట్టుకుంటానని చెప్పాను కదా. పట్టుకో. దూకు, ధైర్యంగా దూకమ్మా. చిప్పు.